ఆంధ్రప్రదేశ్లోని చిన్నారులకు అత్యాధునిక గుండె వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ విశాఖపట్నంలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ అండ్ కార్డియోవాస్కులర్ సర్జరీ క్లినిక్ను ప్రారంభించింది. ఈ క్లినిక్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కుటుంబాలు చిన్నారుల గుండె సంబంధిత సమస్యలపై నిపుణుల సలహాలు, ముందస్తు నిర్ధారణ పరీక్షలు, అవసరమైన అత్యాధునిక చికిత్సలను స్థానికంగానే పొందే అవకాశం కలగనుంది. దీంతో ప్రత్యేక వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి నాణ్యమైన వైద్యం విశాఖలోనే అందుబాటులోకి వచ్చింది. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, చిన్నారుల్లో ఏర్పడే గుండె జబ్బులకు సమగ్ర వైద్య సేవలను అందిస్తోంది. గర్భస్థ శిశువుకు గుండె పరీక్షలు, నవజాత శిశువుల గుండె సమస్యల నిర్ధారణ, అత్యాధునిక క్యాథెటర్ ఆధారిత చికిత్సలు, గుండె శస్త్రచికిత్సలు, ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూ సేవలు, దీర్ఘకాలిక ఫాలోఅప్ వరకు అన్ని సేవలను ఒకే చోట అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ వైద్య బృందం సుమారు 3,000 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిందని, పుట్టిన వెంటనే ఉన్న శిశువుల నుంచి పెద్ద పిల్లల వరకు పుట్టుకతో వచ్చే అన్ని రకాల గుండె సమస్యలకు చికిత్స అందించే అనుభవం తమ బృందానికి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె విక్రమ్, డాక్టర్ దిలీప్, డాక్టర్ శక్తిమయ్ మోహపాత్రతో పాటు ఇతర వైద్యులు పాల్గొన్నారు. చిన్నప్పుడే సార్ చెప్పారు కదా, బ్లూ అయిపోతారు, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు, టెట్రాలజీ అంటారు. సో పుట్టినప్పుడు చెడు రక్తం మంచి రక్తంలోకి వెళ్ళి బాడీ సప్లై చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, 50% 60% ఉంది. సో బేబీకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది, అంతా కరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బేబీ సర్జరీస్ 100%. ఇక ఈ బేబీ అందరిలానే కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కంప్లీట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. పై చాంబర్స్ మధ్యలో హోల్ ఉందండి, ఏపీఎల్ సెప్టల్ డిఫెక్ట్. సో దాన్ని అది ఏమి ఆపరేషన్ లేకుండానే మన నరాల ద్వారా వెళ్ళి డివైస్ బటన్ పెట్టడం జరిగింది. సో ఈ కెన్ ఆల్సో లీడ్ కంప్లీట్ నార్మల్ లైఫ్. అది స్టార్ అనేదే ఉంటుంది. గమనించారు కదండి, ఆ బేబీ చిన్నగా ఉంది, బేబీ పెద్దగా ఉంది. ఇక్కడ నేను ఇందాక చెప్పింది అంటే ఒక బ్లూనెస్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ బేబీకి జబ్బున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అంటే మేబీ అన్లెస్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే తప్ప పలాని ప్రాబ్లం అంటే ఆయాసము లేదంటే ఇంకేదో జరగటం అలాంటిది ఏది ఉండదండి. ఈ కేసులో మనం చాలా వరకు 30 ఏళ్లకు 40 ఏళ్ళ దాకా మిస్ అయిపోయి అప్పుడు మనకి ఇంకా ఫర్దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అండ్ అక్కడ నుంచి చాలా ర్యాపిడ్గా డెటరేషన్ అంటే డెత్ వైపు తీసుకెళ్ళిపోతుంది. సో ఈ బేబీ మనం కొంచెం డిలేలో కూడా చేసుకోవచ్చు. సో ఈ కేసు ఏంటంటే మనం కంప్లీట్గా చెస్ట్ ఓపెన్ చేయకుండా, బోన్ ఓపెన్ చేయకుండా సైడ్ నుంచి వెళ్ళి ఆ చిన్న కీ హోల్లోనే కంప్లీట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఇప్పటిదాకా అవి చేసిన అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం టు బి సే హానెస్ట్లీ ఇంత హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ మినిమల్ ఇన్వేసివ్ ఇన్ చిల్డ్రన్. సో ఈవెన్ మెట్రో respected doctors on the dais and my colleagues, it's really a great morning for all of us. This press meet we have called just to emphasize the spectrum, the scope and the complexity, the cardiac surgery or cardiology, especially pediatric age group, and the other spectrum of cardiac surgery that we are doing in our hospitals, in Manipal Hospital, particularly in Vijayawada, that is transgressing across the geography from Andhra Pradesh to Telangana and also to the northern Andhra Pradesh and southern Odisha. So the time has come for all of us to make you aware actually what we are doing and what we are capable of. In last few years, with my expert colleagues sitting beside me, what services and what clinical expertise they have rendered to this geography, that we can discuss and we can definitely make you aware of all the details. I can say with confidence to all of you, cardiac surgery, when we see or when we think of, we discuss, we find it very, very complex and
fear among the patients. It will be a very big surgery. But with these expert hands over, last 2 decades, what the expertise they have earned inside and outside India, and what services they are rendering, and the clinical output and the quality of clinical output, especially in cardiac surgery, I think that is phenomenal, very unique and unprecedented, I can say. And our people should know it so that they can avail these services in the best possible way and in the most cost-effective way. So my expert colleagues, Dr. Vikram and Dr. Dilip, లీడ్ చేయొచ్చు. మెయిన్ మన ఇండియాలో మన దగ్గర మన సమాజంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానివల్ల ఓన్లీ 20% దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా 80% అసలు డయాగ్నోస్ అవ్వలేక లేక అసలు ట్రీట్మెంట్ తీసుకోలేక విలేజెస్లో సఫర్ అవుతూ చనిపోతున్నారు. దానికి మెయిన్ కారణాలు ఏంటంటే 3 కారణాలు. ఒకటి ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ చేయాలంటే హైలీ సొఫిస్టికేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్ ఉన్నారు. అవి మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నాయి. రెండోది ఏంటంటే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మెయిన్ ఎఫర్డబిలిటీ, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్తో మేమేం చేయించుకోలేమని అందరూ ముందుకు రాకుండా విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ. సో ఇప్పుడు వైజాగ్, మారుమూల విజయనగరం, శ్రీకాకుళంలో ఉంది, ఎక్కడో విజయవాడలో ఎక్కడో హార్ట్ ప్రాబ్లం సర్వీసెస్ ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళలేక మనం ఏమంతా ఎక్కడ దాకా అనుకొని ట్రీట్మెంట్ తీసుకోకుండా సఫర్ అవుతాం. సో ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి ఏంటంటే మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ 4 months బ్యాక్. ఈ 4 monthsలో వీ డిడ్ అప్ టు 300 సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ 4 months. వీ డిడ్ 300 కాంప్లెక్స్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. మన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే సర్వీసెస్ ఈవెన్ ఫీటల్ కార్డియాలజీ, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీలో ఉండగానే పిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్, పిండంలో హార్ట్ ప్రాబ్లమ్స్ కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, డెలివరీ ప్లాన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. పుట్టిన తర్వాత కూడా నీనేటల్ కార్డియాలజీ, ప్రీమెచ్యూర్ బేబీస్కి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మేనేజ్ చేయడం. ఈ రీసెంట్గా మేము దిలీప్ సార్ 1.2 kg బేబీ ఉన్న 28 వీకర్ బేబీకి హార్ట్ ఆపరేషన్ చేసి బేబీ డిశ్చార్జ్ అయిపోయి ఇప్పుడు అందరి పిల్లలానే హ్యాపీగా ఉంటుంది. అంటే పెద్దలతో పోల్చుకుంటే దీనిలో నిజంగా చెప్పాలంటే చాలా మనీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే మీకు చూసేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు టిఫా స్కాన్స్ అని లేదంటే ఈ స్క్రీనింగ్ అన్నది కూడా కొన్ని అఫోర్డబుల్ పీపులే చేసుకుంటున్నారు. మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాంప్లెక్స్ అంటే బాగా సంక్లిష్టమైన జబ్బు అన్నది పేద ప్రజలకు మాత్రమే ఈ ప్రాక్టీస్లో చూడటం జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనది చేయాలి, ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడ నేను మా విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఇది మనం 2014లో మేము అసోసియేట్ అయ్యాం, నేను, విక్రమ్ గారు, రమేష్ గారిని, ఈ టీం అన్నది. సో ఆ తర్వాత మేము ఇప్పటికైతే 3000కు పైగానే ఈ ఆపరేషన్లు అన్నది మనకి ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతోనే రిజల్ట్స్ మోర్ దెన్ 98% సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ టీమ్ అన్నది లేకుండా ఈ ఆపరేషన్స్ అన్నది చేయడం అన్నది కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఎక్స్పర్టైజ్ అన్నది ఇందులో ఉండాలి. ఇది ఒక్కటే ఉంటే సరిపోదండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత పేషెంట్స్కి మనం ఇది తీసుకెళ్ళడం అన్నది చాలా ఇంపాసిబుల్ అండి. ఇక్కడ అన్నిటికన్నా డాక్టర్ గారు ఆల్రెడీ డిస్కస్ చేశారు, ఫండ్స్ అన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం. బట్ ఏంటంటే మనకు చాలా వరకు కేసెస్ అండి, అంటే 80% ఆఫ్ ది కేసెస్ మనకు చాలా తక్కువ మనీ, అంటే మనకు గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన స్కీమ్స్లో ఎంతో కొంత కట్టగలిగితే మనం అది తీసుకెళ్ళి వాళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చండి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఒకసారి ప్రాణం నిలబెట్టాం, ఇంతకన్నా బెటర్గా చేయగలమా, ఎక్సలెన్స్ అంటాం. ఎక్సలెన్స్ అనేటప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా ఉన్న పిల్లల్లో మనం కంప్లీట్గా తెరవకుండా వీళ్ళకి ఏమైనా సరే మినిమల్ ఇన్వెస్ట్, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్ బైపాస్ అనేది ఒకసారి జరిగిన తర్వాత వాళ్ళకు సమాజంలో ఏంటంటే ఒక సోషల్ స్టిగ్మా లాగా హార్ట్ పేషెంట్ అనే ముద్ర పడిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్న పాప కూడా ఉంది, మనం ఇక్కడ నుంచి చేస్తే ఈవెన్ వాళ్ళకు కూడా తనకు సైకలాజికల్గా నేను హార్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా అంతా జరిగినా సరే హార్ట్ పేషెంట్ అనే
ఒక పర్మనెంట్ స్టిగ్మా ఉంటుంది. సో దాంతో ఏంటంటే